పెట్టి మీకు అందరికీ వందనాలు. ఎందుకంటే చంద్రలేశిలో చాలా బాధాకరమైన పని జరిగింది. ఇదేమైనా దేవుని ఉద్దేశం ఏమైనదో మనం అంటూ తెలుసుకోలేము, కానీ మనకు మనం పరిశీలన చేసుకోవాల్సి ఉన్నది. మనకు మనం పరిశీలన చేసుకుంటే ఒత్తిడి నుంచి, శ్రమ నుంచి విడుదల అవుతామండి. దేవుడు చెప్పాడు ఏమని, నీకు నువ్వు పరిశీలన చేసుకుంటే అది నీకు మేలుకరంగా ఉంటుంది అలాగని. కాబట్టి మనం ఎంతో చెప్పచ్చు, ఏదో చేయొచ్చు, ఎంతో గొప్ప చెప్పచ్చు, ఎంతో త్యాగం చేయొచ్చు. అదంతా వట్టిది. త్యాగం పక్కన పెట్టేయి, నీ పరిసరి పక్కన పెట్టేయి. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎంతవరకు నువ్వు తగ్గించుకుంటున్నావు, ఎంతవరకు నువ్వు లోబడుతున్నావు, ఎంతవరకు దేవునికి సమయిస్తున్నావు, ఎంతవరకు నువ్వు దేవునికి చోటిస్తున్నావు, అది చూస్తాడు దేవుడు. నీ త్యాగాన్ని చూడ, నీ పరిసరిని చూడు. నీ త్యాగం, నీ పరిసరి అదంతా పక్కన పెట్టి నువ్వు దేవుని ఎంత మహిమపరుచుకుంటున్నావు అదొకటే దేవునికి కావాల్సి ఉన్నది. దేవుడు అదే కోరుతున్నాడు. మనం ఎవరం గొప్ప వాళ్ళం కాదు, కానీ చేసాడు, పరిసరి చేసాడు, అన్న చాలా చేసాడు. కాబట్టి దేవుడు అన్న మాట తప్పేవాడు కాదు. ఒకసారి మాట్లాడతాడు, రెండుసార్లు మాట్లాడతాడు. కాబట్టి దేవుని మాటలు గమనించుకొని సూటిగా, న్యాయంగా, నీతిగా నడడానికి ప్రయత్నం చేద్దాం. చంద్రుల పిల్లల విషయంలో అయితే నీతిగా బ్రతికారు. లోకంలో ఉండవలసిన పిల్లల కంటే చాలా క్రమశిక్షణలో బ్రతికవలసిన పిల్లలు అన్ని పిల్లలు నిజమే. అయినప్పటికీ నీతిమంతుడు తన నీతిని ఆధారం చేసి పాపం చేసిన ఎడలా ఆ నీతి కార్యాన్ని మరుగుపడిపోతాయట. పాపం అంటే అర్థం ఏంటి? ఇవిసారి చెప్తే పాపం కాదు, దేవునికి సమయం ఇవ్వడమే పాపం. నీకు నువ్వు పరిచయం చేసుకొని దేవునికి సమయం ఇవ్వడమే పాపం. దేవుని అతిక్రమం ఏమన్నాడు? దాచిపెట్టేవాడు వర్దలడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి అతిక్రమం, ఏ అతిక్రమం ఉన్నది నీలోని, ఏ వ్యతిరేకమైనది ఉన్నది, ఎటువంటి సమయం దేవునికి ఇస్తున్నావు, ఎంతవరకు లోబడుతున్నావు, అది చూస్తున్నాడా. కాబట్టి దయచేసి బిడ్డలకు వచ్చిన కష్టాన్ని చాలా దుఃఖకరమైందే, ఎవరు తప్పించలేరు. నా తల్లిదండ్రులు కూడా అలాగే పడ్డారు. నాకు తెలియదు నా తండ్రి చనిపోవడం, అన్యాయాలుగా ఇద్దరికే తెలుసు, కానీ నా తండ్రి అవడం నాకు తెలియదు, ఆ రూపమే నాకు తెలియదు. అటువంటి పరిస్థితులు మన నా తల్లి ఎంత కష్టపడి బతికింది. నా తల్లిని నేను పట్టుకొని రాటట్టుకొని ఏడ్చేవాడిని ఆ చిన్న వయసులో పరిస్థితుల్లో. నాకు ఇప్పటికీ పుట్టే ఆదరించి దాతలేక, ఆదరించి దిక్కులేక ఏమండి. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు రోజులు చాలా మంచివి, చాలా అనుకూలంగా దేవుడు చేస్తున్నాడు. అటువంటి కష్టమైన పరిస్థితుల్లో లేవు. ఏమైనా బిడ్డలేసిలో దేవుడు ఎంతో మేలు చేస్తున్నాడు. బిడ్డలకు చదువుకోవడానికి కృప చూపిస్తున్నాడు. ఎంత కష్టమైనప్పటికైనా దేవుడు ఆయన దయ వల్ల ఎలా చేస్తున్నాడు అనేది మనం ఊహించలేం. కానీ నిజంగా బిడ్డలిద్దరు చదువుకుంటున్నారంటే ఈ కష్టంలోనే ఆయన ఉచితమైన దయ ఉన్నది. కాబట్టి ఆ బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి, ఈ స్తుతికూడికి. ఎందుకంటే ఆ బిడ్డల కోసము, ఆ తల్లి కోసం, ఆదరణ కోసం, ఆ బిడ్డల స్థానంలో ఎదగడం కోసం దైవజనులు చేరిన సంఘ బిడ్డలందరూ కూడా ఆ బిడ్డల కోసం కొంచెం భారంతో ప్రార్థన చేసి ఒక స్థానంలో ఆ బిడ్డలు ఎదిగితే వారే సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం అంటే డబ్బు తెచ్చి గొప్ప కాదండి. ప్రార్థన అంటే డబ్బు కంటే విలువైనది. డబ్బు సరిపోదు, ఆదరణ సరిపోదు. చెయ్యాలి, ఆదరణ చెయ్యాలి. ఆదరణ చేయకూడదు అంటలేదు, ఆదరణ చెయ్యాలా. ప్రార్థన విలువైనది, గొప్పది, గొప్ప ప్రార్థన ధనమలాడది. కాబట్టి మీ అందరూ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆ బిడ్డలిద్దరికీ దేవుడు గొప్ప అవకాశం ఇచ్చేలాగను, ఆ బిడ్డల స్థానంలో ఎదిగేలాగను, ఆ తల్లికి ఆదరణగా ఉండేలాగను దైవజనులు మీరు అందరూ కలిసి, నేను అందరూ కలిసి ప్రార్థన చేద్దాము. ఈ సమయాన్ని మరి ముగిస్తాను. క్లుప్తంగా మనకి మాటలు వివరించిన